బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఒకవైపు పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కవిత అంటుంటే, పార్టీలో కోవట్లున్నారని చెప్పేసి కేటీఆర్ అంటూ ఉన్నాడు. మరోవైపు పార్టీలో కీలకంగానటువంటి హరీష్ రావు ఏదైతే ఉన్నారో ఆయన కుయ్యి లేదు కై లేదు, సైలెంట్గా అయిపోయాడు. మరి కేసీఆర్ స్పందిస్తలేడు. ఇంత పార్టీలో ఇంత జరుగుతున్నా, ఇన్ని లుకలుకలు బయటపడుతున్నా, అంతర్గత విభేదాలు బయటపడుతున్నా కేసీఆర్ ఇప్పటిదాకా ఎలాంటి స్టేట్మెంట్ లేదు, ఆయన కూడా స్టడీస్ అప్పులు లేదు. ఏమైపోతుంది అసలు? కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా? టీబీఆర్ఎస్ అనే పేరుతోని కొత్త పార్టీ పెట్టబోతుంది. తెలంగాణ అవతరణ దినోత్సవం అయినటువంటి జూన్ 2 తారీఖు నాడు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతోంది. బ్లూ కలర్లా జెండా ఉంటుందట. ఇప్పటికే అన్ని కసరత్తులు చేసిందని చెప్పేసి కొన్ని ప్రచారాలు, కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరు ఖండించలేదు. అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అట్లా ఇప్పటివరకు ఎవరైతే ఖండించలేదు వస్తున్న వార్తలను, కొత్త పార్టీ పెడతాన్న వార్తలను. మరి అది నిజమా అబద్ధమా తెలియదు, ఏం తేలాలి. ఇంకోవైపు కరోనా తరుముకొస్తుంది, భయపెడుతుంది. ఇప్పటికే కేసులు పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో 2 కేసులు, ఏపీలో కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ కొంత అప్రమత్తమైంది. గాంధీలో 10 మంది నిపుణులతోటి ఒక కోవిడ్ కమిటీ చేసింది. దాంతోపాటే స్పెషల్ వార్డును కూడా సిద్ధం చేసింది. కొన్ని పడకలు పెట్టేసి కరోనా వార్డుని, గతంలో ఏదైతే కరోనా సమయంలో గాంధీలో విశిష్టంగా సేవలు అందించారో, అసలు ఎంతమందికి వచ్చినా అలాంటి ప్రాణభయం పోగొట్టేలాగా సేవలు అందించారో, మళ్ళీ గాంధీలో, ఉస్మానియాలో కోవిడ్కి సంబంధించిన స్పెషల్ వార్డులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక వర్షాకాలం గురించి చెప్పుకుంటే నైరుతి ఋతుపవనాలు ఆల్రెడీ వచ్చేసినాయి. 4 రోజులు తుఫాను ఉందట. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఒకసారి చూసుకోండి. వీటితో పాటు ఒక గలీజ్ కల్చర్ హైదరాబాద్లో అలవాటు అవుతుంది ఇప్పుడిప్పుడే. అదేంటంటే వయసు తారతమ్య భేదాలు మరిచి ఒక ఏమంటారు షుగర్ డాడీ అనే కల్చరు బాగా డెవలప్ అవుతుంది. విస్తృతంగా దాన్ని ఏమంటారు స్ప్రెడ్ అవుతూ ఉంది. అది చాలా మంచిది కాదు సమాజానికి. చూద్దాం దానికి సంబంధించిన వార్తలతో పాటు మరిన్ని వార్తలు చూసే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగులో చూస్తే, కోవర్టులు ఎవరో తేలుస్తాం. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు, టైం వచ్చినప్పుడు బయటపడతారు. కవిత లేఖ రాయడం తప్పు కాదు. కేసీఆర్కు చాలామంది లేఖలు రాస్తారు, లేఖ బయటకు చెప్పడమే మంచిగా లేదని చెప్పేసి నిన్న మీడియా సమావేశం పెట్టి మరి కేటీఆర్ అన్నాడు. ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నాడు, రేవంత్ కవిత బిజినెస్ పార్ట్నర్సు, బీఆర్ఎస్లో సెకండ్ ప్లేస్ హరీష్ రావుదే, కేసీఆర్పై ప్రజలకు నమ్మకం లేదని చెప్పేసి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్ చేస్తాడు. ఇక ఓళ్ళను పడితే వాళ్ళను పార్టీలకు రానియం, కవితను మేము బీజేపీలకు తీసుకోం, అన్వాంటెడ్ గెస్టులను రానివ్వము, దయ్యాలు ఎవరో చెప్పాలని చెప్పేసి ఎంపీ డీకే అరుణ ఆమె ఒక స్టేట్మెంట్ చేసింది. ఇక మిస్ ఇంగ్లాండ్ నిన్న బాధపడుకుంటా మిస్ వరల్డ్ పోటీలకు వెళ్ళి వెనుకకు తిరిగి సొంత దేశానికి వెళ్ళిపోయింది. ఏమన్నది, నన్ను వేశ్యలా చూశారు, వీధుల్లో తిప్పారు, తినేటప్పుడు కూడా మేకప్ వేసుకోవాలన్నట, డబ్బున్న మేల్ స్పాన్సర్లతో కూర్చోవాలి, వారిని సంతృప్తిపరచాలి, నిర్వాహకుల తీరుతో బాధేసింది, అందుకే పోటీ నుంచి తప్పించుకుంటున్నా అని చెప్పేసి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అలిగి బాధపడుతూ వెళ్ళిపోయింది. ఇది ఒక రకంగా తెలంగాణకు అవమానం అని చెప్పాలి. 19,000 మంది చిన్నారులను చంపేశారు. ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న ఆ కొట్లాటల, ఇజ్రాయెల్ దాడుల, గాజాల 19,000 మంది చిన్నపిల్లలు, వాళ్ళేం పాపం చేసిర్రు నాయన. ఇక ఇది ఎందాక అనుకున్నాం కదా, మస్తు మోజు, వయస్సు మళ్ళిన వారిపై మస్తు మోజు, డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం, మారుతున్న యువతుల ఆలోచన, భారత్లో విస్తరిస్తున్న నయా కల్చర్, ట్రెండింగ్లో షుగర్ డాడీ డేటింగ్, సోషల్ మీడియా డేటింగ్ యాప్లతో వైరల్, విదేశాల్లో బాగా ఫేమస్ అయిన షుగర్ డాడీ వ్యవహారం, భారత్లో లక్షలాది మంది షుగర్ డాడీలు, హైదరాబాద్లో 50,000కు పైనే ఉన్నట్లు లెక్కలు, ఆర్థిక లాభం, విలాస జీవితమే టార్గెట్, రిలేషన్షిప్లో స్వేచ్ఛ స్వాతంత్రం, ఇది విపరీతమైతే కష్టాలు తప్పవంటున్న నిపుణులు. ఇక తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందట, త్వరలో తుఫాన్గా మారే ఛాన్స్, 4 రోజులు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఈనాటిలో చూస్తే, తెలంగాణ రైజింగ్కు చేయూతనివ్వండి, రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిండు. మెట్రోను విస్తరించేందుకు సాయం చేయాలి, RRR నిర్మాణానికి ఆమోదం కూడా తెలపాలి, సెమీ కండక్టర్ పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఒక వినతి పత్రం సమర్పించుకున్నాడు. ఇక సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని చెప్పేసి కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈడీ ఛార్జ్ షీట్లో ఆయన పేరుండడం రాష్ట్రానికే అవమానం, గవర్నర్ కలిసి ప్రాసిక్యూట్ చేయాలని అడుగుతామని చెప్పేసి అన్నాడు. పార్టీల విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలి, బహిరంగ వాళ్ళ చెల్లె మాట్లాడింది కదా ప్రెస్ మీట్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడింది, లేఖలు బయటకు వచ్చిన విషయం మీద పార్టీ విషయాలు ఏమైనా ఉంటే అంతర్గతంగానే మాట్లాడాలి, ఇట్లా బయటకు వచ్చి బహిర్గతంగా పార్టీ ఇమేజ్కు పార్టీని డ్యామేజ్ చేసేలాగా ఉండొద్దని చెప్పేసి ఒక స్టేట్మెంట్. అది కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎంపై కేటీఆర్ ఆరోపణలు అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్కి ఒక కౌంటర్ వార్తేసిండు. ఇక ఈనాడులో నైరుతి ఋతుపవనాలు ముందే పలకరించిన నైరుతి కేరళను తాకిన ఋతుపవనాలు జూన్ 1న తెలంగాణకు రాబోతున్నాయంటే ఇక వానలే వానలు, ఎండ గర్మి అంతా కూడా పోతుంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ, తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత. ఆయన పిలుపు కోసం ఎదురుచూపు, లేఖ లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్ తన లీకు వీరులు ఎవరో తేలే వరకు పార్టీకి దూరం, పార్టీ పెడితే తెలంగాణ జాగృతే, రోజంతా ఇంటికే పరిమితం, భర్త తరపు కుటుంబం సన్నిహితులతోటి మంతనాలు జరిపిందంటే ఇక మా పార్టీలో రేవంత్ కోవట్టులు ఉండొచ్చు, ఒక్కోసారి వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారు, లేఖ రాయడం పెద్ద విషయమేమి కాదు, పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి, ఎంత పెద్ద నేతలైనా ఇదే సూత్రం కేటీఆర్, ఫామ్ హౌస్కు ఎవరిని రానివని కేసీఆర్. నిన్న కవిత ఫామ్ హౌస్కు పోతుంది, కేసీఆర్ని కలుస్తుంది అని చెప్పేసి అన్నారు. హరీష్ రావు కూడా కేసీఆర్ని కలవడానికి వెళ్ళిందని చెప్పేసి అన్నారు, కానీ ఎవరిని రానియలేదట, అసలు ఎలాంటి భేటీ జరగలేదు, కవిత మొత్తం ఇంటికే పరిమితమైంది, భర్త వాళ్ళ తరపు సన్నిహితులతో మాట్లాడుతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను చూడొచ్చు. ఇక దయ్యం నువ్వే నా కేటీఆర్ నిలదీసిన మంత్రి సీతక్క, మోడీ ప్రశంసల కోసమే రాహుల్పై విమర్శలు అంటూ అన్నది. కవిత లేఖతో కేటీఆర్కు మతి భ్రమించింది, పంపకాల్లో తేడాతోనే ఈ తిరుగుబాటు జరుగుతుందని చెప్పేసి మహేష్ గౌడ్ అన్నాడు. ఆ దయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలి, మంత్రి పొన్నం అన్నాడు. దయ్యాల స్కామ్లు బయట పెట్టాడని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉంటాడు. అందాల పోటీలో వేశ్యల, నన్ను అలాగే చూసినట్టు అనిపించింది, పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు, 24 గంటలు మేకప్లోనే ఉండాలని, బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు, పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటన, ఆరోపణలు నిరాధారం, తల్లికి బాగోలేదని చెప్పి వెళ్ళిపోయారు జూలియా మోర్లే. చేనేత వస్త్రాల్లో మరింత అందంగా అందాల బాముల ర్యాంప్ వాక్, ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చూసినా ఆమె ఉన్న విషయం చెప్పేసింది కాబట్టి ఆల్రెడీ ఇజ్జత్ గంగలో కలిసినట్టుగా. కనీస మర్యాద లేని తెలుగు చిత్ర పరిశ్రమ, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు, ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులు రావాల్సిందే, థియేటర్ల బంద్పై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం, థియేటర్ల బంద్ లేదు, సమస్యల పరిష్కారానికి కమిటీ చేస్తారట. ఇక కలిసి పనిచేద్దాం, పెట్టుబడులకు పెద్దపీట వేయండి, వ్యవసాయము, విద్య, ప్రజారోగ్యము అత్యంత కీలక ప్రాధాన్యత అంశాలు, వికసిత భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి, అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యం, నీతి ఆయోగ్ భేటీలో మోడీ పిలుపు, బీహార్ సీఎం సహా పలువురు గైర్హాజరు. వికసిత భారత్ బాటలో ఆ లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ రూపకల్పన, నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిండు. నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసినా సమాచారం, ఫిర్యాదులు వస్తే అధికారులపై చర్యలు, గ్రామ పాలనాధికారుల పరీక్షకు పగడ్బందీగా ఏర్పాట్లు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చూసి. మిస్ ఇండియా టెస్టు కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ని ఎంపిక చేసింది బీసీఐ, ఇంగ్లాండ్ తోటి త్వరలో 5 టెస్టుల సిరీసు జరగబోతూ ఉంది. రైట్, ఇది ఇట్లా ఉంటే వెలుగులో చూస్తే బీఆర్ఎస్లో రేవంత్ కోవర్ట్లున్నారని చెప్పేసి కేటీఆర్ చేసిన స్టేట్మెంట్ వార్త చూడొచ్చు. ఇక చెల్లె నోట దయ్యాలు, అన్న నోట కోవర్టులు, దయ్యాలు ఎవరు కోవర్టులు ఎవరంటూ బీఆర్ఎస్ పార్టీలో బాగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు అవుతుంది, అయిపోయింది. ఇక ఒక ముక్క కేసీఆర్, ఒక ముక్క కేటీఆర్కు, ఒక ముక్క కవితకు, ఒక ముక్క హరీష్ రావుకు అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అన్నాడు. ఇక ఓఆర్ఆర్ దాకా మహానగరం జిహెచ్ఎంసీని విస్తరిస్తారనే దిశగా ఈ వార్త చూడొచ్చు. ఔటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తారా అని చెప్పేసి ఒక వార్త. ఇప్పటికే 51 గ్రామాలు ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీల్లో విలీనమైనవి. ఒకటే కార్పొరేషన్గా ఉంచడమా, 2 కార్పొరేషన్గా విభజించడమా, ఢిల్లీ, ముంబై కార్పొరేషన్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఆఫీసర్లు అయితే స్టడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారట.
ఇక బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని చెప్పేసి జేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసింది. విధి నిర్వహణలో బోర్డు విఫలమైందంటూ ఈఎన్సీ అనిల్ లేఖ నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసినా చేష్టలుడికి చూస్తున్నారని ఫైర్. బొల్లపల్లి రిజర్వేయర్తో గ్రామాల ముంపుపై సర్వే చేశారు. నీతి ఆయోగ్ మీటింగ్లోనూ చర్చిస్తున్నారు. వెంటనే స్పందించాలి. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకెళ్లే లిఫ్ట్ను ఆపాలని పీపీఏ జీఆర్ఎంబీకి లేఖ రాసిర్రు. ఏం లాభం, నీళ్ళని ఎత్తుకుపోయాక లేఖలు రాసి ఏం చేస్తే. టీమిండియాలో పనిచేద్దాం. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని మోడీ పిలుపు. 2047 నాటికి వికసిత్ భారత్ కళ సాకారం అవుతుందని చెప్పేసి అన్నారు. ఇక మీ ధైర్యానికి సెల్యూట్, దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారు రాహుల్. పూంచ్లో బాధిత కుటుంబాలకు పరామర్శ, అండగా ఉంటానని హామీ. దెబ్బతిన్న ఇండ్లు, ప్రార్థనా స్థలాలను కూడా పరిశీలించింది ఆయన. మిస్వరలు ఫ్యాషన్ షోయగంలో చేనేత చీరలు, తెలంగాణ చేనేత చీరలను కట్టుకొని నిన్న మిస్వరలు పోటీల అందాల భామలు అందరూ కూడా ప్రదర్శన చేసిరు. 20,000 మంది భారతీయులు మృతి, అందుకు పాక్ ఉగ్రవాద దాడులే కారణం. సింధు జలాల ఒప్పందాన్ని పాక్ మంటగలిపింది. ఐరాస భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ కౌంటర్. కేసీఆర్ ఫెయిల్, బీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్లడంలో విఫలం. ఇంటా బయట ఏం జరిగినా స్పందించని అధినేత. అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలపై స్పందించరు. కవిత ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టడంలోనూ మౌనమే. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో మిశ్రమ స్పందన. ఈ రకంగానూ కేసీఆర్కి క్యాడర్ నుంచి ఎదురవుతున్న నిరసన. సొంత పార్టీలో సమస్యలు ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు, మొత్తం ఫామ్ హౌస్కే పరిమితమైందని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. కవితకు దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్, తండ్రికి లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది. సోదరి తీరుపై కేటీఆర్ స్వీట్ వార్నింగ్. ఇక బీఆర్ఎస్లో కోవట్టున్నారు, అన్ని పార్టీల్లోనూ సీఎంకు కోవట్లున్నారు. నైతికత, నిజాయితీ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. ఇక జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. దేశ ఆర్థిక కేంద్రాలుగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ప్రధానిని కలిసి కొన్ని తెలంగాణకు కావాల్సిన కొన్ని అడిగిండు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్. పరువు నష్టం కేసులో జార్ఖండ్ చైబాసాలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు జారీ. జూన్ 26న ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశం. 2018లో అమిత్ షాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. ఇక 10 ఏళ్ళు ప్రభుత్వ ఖజానా లూటి, రాష్ట్రానికి ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు. ఫామ్ హౌస్లో పడుకొని నేడు ముసలి కన్నీరు. ప్రతి రూపాయి పోగేసి ప్రజలకు పంచుతాం, ప్రపంచంతో పోటీ పడాలనేదే కాంగ్రెస్ తపన అని చెప్పేసి వైరాలో జరిగిన మెగా జాబ్ మేళల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడతాడు. ఇక గాంధీ ఆసుపత్రిలో 78 బెడ్లతో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. అమెరికాలో వారానికి 350 కరోనా మరణాలు జరుగుతున్నాయట. ఒకేసారి 3 నెలల రేషన్. జూన్, జూలై, ఆగస్టు బియ్యం పంపిణీ. వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు ప్లాన్ చేస్తూ ఉన్నారు. కేంద్రం ఆదేశాలు చేసింది కదా, ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆ పనులలో ఉంది. ఇక పోలవరం నుంచి ఎత్తిపోతలు ఆపండి. ఏపీ చర్యతో గోదావరి డెల్టాకు తీవ్ర నష్టం. కేంద్ర జలసంఘం అనుమతులకు పూర్తిగా విరుద్ధం. వెంటనే జోక్యం చేసుకొని ఏపీని ఆపాలే, బనకచెర్ల ప్రాజెక్టుని కంట్రోల్ చేయాలని చెప్పేసి నిన్న లేఖ రాశారు. గ్రాండ్ ఫైనల్కు నందిని గుప్తా. 72వ మిస్ వరల్డ్ టాప్ మోడల్ విజేతల జాబితా రిలీజ్. పోచంపల్లి, గద్వాల చీరల్లో మెరిసిన ప్రపంచ సుందరీమణులు. ఇక కోతుల్లా కూర్చోబెట్టారు. వినోదం కోసమే మమ్మల్ని ఉపయోగిస్తున్నట్టు అనిపించింది. నైతిక కారణాలతో ఈవెంట్ నుంచి తప్పుకున్నా. ది సన్ అనే బ్రిటిష్ మీడియాతో మిస్ వరల్డ్ 72 కంటెస్టెంట్ మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ. ఆమె తల్లి అనారోగ్యం వల్లే వెనక్కి పోయిందని చెప్పేసి మిస్ వరల్డ్ సంస్థ CEO జూలియా మోర్లీ అంటుంది. ఇక టీమిండియా టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ని ఎంపిక చేసింది BCCI. ఇక స్వేచ్ఛ పత్రికలో చూస్తే మిస్ యూకే క్విట్. మిస్ వరల్డ్ పోటీల్లో కీలక పరిణామం. కంటెస్టెంట్స్ను వేశ్యల్లా చూస్తున్నారు. విలువలు లేని చోట ఉండకూడదని తప్పుకున్న. ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ. బ్రిటిష్ మీడియాలో అవాస్తవాల ప్రచారం. తల్లి ఆరోగ్యం బాగలేదని తప్పుకున్నదని చెప్పేసి ఆమె జూలియా మోర్లీ అంటుంది. ఇక కరోనా పేరిట దోపిడీ చేస్తే ఆసుపత్రి సీజ్ చేస్తారట. ప్రజలను ఆందోళనకు గురి చేస్తే ఊకోం. ఎండమిక్ స్టేజ్లో ఇది పాండమిక్ స్టేజ్ అనాలి. స్వల్ప వ్యాప్తి సహజం. ఎండమిక్ స్టేజ్లో ఆసుపత్రుల్లో చికిత్స పొందే పరిస్థితులు రావు. కరోనా పేరు చెప్పి ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అని ప్రైవేట్ హాస్పిటల్ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తే మంచిగా ఉండదని చెప్పేసి వైద్యారోగ్య శాఖ మంత్రి ఒక
హెచ్చరిక చేసిండు ప్రైవేట్ దాఖలకి. ఇంకో వార్త చూడొచ్చు, బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాలు టీబీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ జూన్ 2న ముహూర్తం ఖరారు. లైట్ బ్లూ కలర్లో పార్టీ జెండా, సామాజిక తెలంగాణ ఎజెండా, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ప్రచారం. రైతు, బీసీ, మహిళా, యువత ఓటు బ్యాంకే లక్ష్యం. కవిత ఇంటి దగ్గర ఫ్లెక్సీలో కేసీఆర్ ఫోటో మాయం. అన్న కేటీఆర్తో విభేదాలే కారణాలా? కవిత సెంట్రిక్గా రాజకీయం ఇప్పుడు మొత్తం కూడా తిరుగుతూ ఉంది రాష్ట్రంలో. హాట్ టాపిక్ మారిన కేటీఆర్ కామెంట్స్. రేవంత్ కోవర్టులు బీఆర్ఎస్లో ఉన్నారని వ్యాఖ్య. పార్టీలో కోవర్టులు పక్కన పెట్టాలన్న కవిత. ఇంతకీ ఎవరికి కోవర్టులు? ఇరువురి కామెంట్లతో రాష్ట్రం రాజకీయంలో కాదు బీఆర్ఎస్లో మాత్రం బాగా హీటు పెరిగిందని చెప్పొచ్చు. కేసీఆర్ జోక్యం చేసుకుంటారా, వదిలేస్తారా? మళ్ళీ కవిత మీడియా ముందుకు వస్తారా, లేక అలా నాయన కేసీఆర్ని కలుస్తారా అనేది ఒక వార్త ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కామెంట్ చేస్తూ ఉన్నాయి. ఇంట్లో కుంపటితో కేటీఆర్ సతమతం. కవిత ఎపిసోడ్ను డైవర్ట్ చేసేందుకే సీఎంపై విమర్శలు. భవిష్యత్ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. దయ్యాల స్కామ్పై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఈడీ ఇప్పుడు పవిత్రమా? 10 ఏళ్ళు దయ్యంలా తెలంగాణను పీడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అన్నాడు. కవిత సస్పెండ్. నేడే రేపు అధికారిక ప్రకటన. సంతోష్కు పార్టీ ప్రెసిడెంట్ పోస్టు. కేటీఆర్, సంతోష్, హరీష్లే ఆ దయ్యాలు అని చెప్పేసి సామ రామ్మోహన్ రెడ్డి అంటాడు. కవితను మా పార్టీలో చేర్చుకోం లెటర్ లీక్ చేసింది ఆమె కుటుంబీకులే, దయ్యాలు ఎవరో చెప్పాలని చెప్పేసి పాలమూరు ఎంపీ డీకే అరుణ అంటది. ఇక నకిలీలతో జాగ్రత్త. ఇక విత్తనాలు వేసే టైం, మాన్సూన్ వచ్చింది కదా, విత్తనాలు వేసే టైము. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చినాయంటే రంగులు అద్ది మరి విక్రయాలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని చెప్పేసి ముందే నకిలీ విత్తనాలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులపై బల్దియా నజర్. బర్త్ డెత్ల సమాచారం అప్లోడ్పై నిఘా. 510 ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు నిలిపివేత. ఫేక్ సర్టిఫికెట్ల జారీతో జీహెచ్ఎంసీ యాక్షన్. మెట్రో హాస్పిటల్ జారీ చేసిన సర్టిఫికెట్లు రద్దు. ఇకపై జారీ కోసం త్వరలో కొత్త విధానం. కేంద్రానికి బల్దియా కమిషనర్ కర్ణన్ లేఖ. పంచాయతీ ప్రమోషన్లకు మోక్షం ఎప్పుడు? ఎంపీడీఓలు, డిపిఓలు, డిఆర్డీఓలు ఎదురు చూస్తున్నారట. ప్రభుత్వం ముందుకు ఇంకో లిస్టు పంపించారట. క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ప్రమోషన్లు ఉండాలి. సీఎం ఆమోదిస్తే వెంటనే ఆ ప్రమోషన్లు అయిపోతాయి. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే మిస్ ఇంగ్లాండ్తో మిస్బిహేవ్. ప్రపంచ సుందరి పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ. 72 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే తొలిసారంట. నిర్వాహకులు తమను ఎగ్జిబిషన్లోని గ్లామర్ బొమ్మగా చూశారని ఆవేదన. మధ్య వయస్కులైన మగవాళ్ళ మధ్య అందరినీ పరేడ్ చేయించారంటూ ధ్వజం. డబ్బు ఉన్న వారిని సంతోషపెట్టే వస్తువులుగా తమను చూశారని మండిపాటు. నిర్వాహకుల తీరుతో తను వేశ్యన ఏంటి అనే భావన కలిగిందని భావోద్వేగం అంట. రేవంత్ దిగిపో, నైతికత ఉంటే రాజీనామా చేయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లో సీఎం పేరు ఉండడం తెలంగాణకే అవమానకరం అని చెప్పేసి కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు. మిగులు ముసుగు నికర దోపిడి. వరద జలాల ఆధారంగా బనకచర్య చేపడదామంటున్న చంద్రబాబు సముద్రంలో కలిసే నీటి పరిమాణంపై శాస్త్రీయతకు చోటెక్కడ? ఇప్పటిదాకా నికర జలాల ఆధారిత ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు. గోదావరిలో ఎగువ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్న కేంద్రం, ఏపీ సర్కారు కావేరీ అనుసంధానం కోసం అంతర్జాతీయ జల ప్రమాణాలకు పాతర వేసి బనకచర్ల ప్రాజెక్టు కడతానికి చూస్తున్నారట. ఇక హరీష్ రావు స్టేట్మెంట్ చూడొచ్చు. నీటి హక్కులను కాలరాస్తుంటే ఏం చేస్తున్నారు? ఏపీ కుట్రలను సీఎం మంత్రులు అడ్డుకోరా? బనకచర్లకు ఎఫ్ఆర్బిఎం సడలింపు అన్యాయం అని చెప్పేసి ఆయన అన్నాడు. విద్యాశాఖలో ఎన్జిఓల రాజ్యం. వారు చెప్పిందే వేదం. పాఠశాల విద్యాశాఖలో పెరిగిన జోక్యం. ఉన్నతాధికారుల తీరుతో తలలు పట్టుకుంటున్న అధికారులు. దళితుల నిర్బంధం. హైదరాబాద్కు వెళ్లకుండా దళిత బంధు సాధన కమిటీ నాయకుల ముందస్తు అరెస్ట్. మొదట 5 లక్షల నిధులు విడుదల చేయాలి. హుజురాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చిరట. తెల్లవారుజామునే రైతుల అరెస్టు. ఉమామహేశ్వరం ప్రాజెక్టు వద్దన్న 15 మందిపై పోలీసు నిర్బంధం. బల్మూరులో 4 గ్రామాల భూ నిర్వాసితులు రాస్తారోకో చేసిరంట. వారి విడుదల కోసం ఆందోళన 3 గంటల ఆలస్యంగా స్టార్ట్ అయిందంట సదస్సు. రైట్, ఇవి ప్రధానంగా ఈరోజు అన్ని పేపర్లలో కనుక మనం చూస్తే హెడ్లైన్స్. ఇక
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.